ఎక్కడికి? మరణంలో ఉన్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి కూడా కూర్చుండి ఉన్న వారికి. ఎవరెవరైతే నిజంగా ఇంకా మరణంలో ఉన్నారో యేసుని అంగీకరించిన మాట చాలు, మరణం వెళ్ళిపోయి జీవంలోకి రాబోతుండ్రు. చీకటిలో ఉన్నవా, చీకటి జీవితం తొలగిపోయి వెలుగుగా మారబోతుంది. ఆ చీకటి ఇప్పటిదాకా చెప్పినాను, అనేక రకమైన చీకటి ప్రపంచం మీద కమ్ముతుంది, కట్టిక చీకటి జనములను కమ్ముతుంది. ఆ మహామహిమ గల దేవుని వాక్కు ఇప్పటి కూడా అందరూ అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే వీళ్ళకేం పని లేదు. వీళ్ళు పంపబడిన దేవుని ఆత్మలు కారా? నేను మీ కొరకు పంపబడిన ఆత్మలు వీళ్ళే. అందుకే ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏ ఆత్మ చెప్తుండ్రు? ఈరోజు అనేక సేవకులు వచ్చి సువార్తను ప్రకటిస్తుంటే ఆ సేవకులను చంపుతారేమో కానీ వాళ్ళలో ఉన్న ఆత్మలను చంపలేరు. సేవకులను హింసిస్తారేమో కానీ సేవకుల లోపల ఉన్న ఆత్మను ఎవరు హింసించలేరు. ఎవరైనా సూటిగా సేవకులు చెప్తుంటే నువ్వు సేవకుని నువ్వు పైకెత్తి ఏళ్ళు తెలుస్తూ చూపించవచ్చు, కానీ సేవకుల్లో మాట్లాడుతుంది దేవుని ఆత్మాని గ్రహించలేకపోతారు. నువ్వు ఇది చక్క పెట్టుకో, నీ దగ్గర ఈ ఫాల్ట్ కనబడుతుంది అని ఎప్పుడు చెప్పాడనుకో, మనిషి కాదు దేవుని ఆత్మ మాట్లాడబోతున్నాడు. కొంత వ్యక్తులతో మాట్లాడడానికి దేవుని ఆత్మ గర్విష్టంగా ఉన్న వాళ్ళ దగ్గరికి, చీకట్లో ఉన్న వారి దగ్గరికి, బంధకాల దగ్గరికి ఉన్న వారికి వెళ్ళి మాట్లాడండి. కొన్నిసార్లు బీలాంతో మాట్లాడండి. గాడిద నోరు కూడా తెలిసింది దేవుడు. ఏ నోరు చెప్పాలి? గాడిదల నోరు కూడా తెలిసినా కొన్నిసార్లు ఆయన కళ్ళు అంతగా మబ్బులైపోయినాయి, ఎవరు మాట్లాడినా వినే స్టేజ్లో లేరు. ఈరోజు చాలామంది అలాంటి యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అందరి కళ్ళు కట్టేసి పెట్టేస్తుంది. ఎవరు చెప్పినా వినే స్టేజ్లో కొంతమంది లేరు. ఇప్పటికీ దేవుని ఆత్మ బలంగా కార్యం చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ ఆత్మ మీలో ఉంటే మీరు కూడా చేయనుగాక. ఈ ఆత్మను పొందాలి మనం. దేవదూతల ఆత్మ, ఆ దైవిక ఆత్మల వల్లే నువ్వు కూడా పనిచేయాలి. ఇంకా మళ్ళీ ఇంత జరిగినా కానీ నీ బంధువులు, నీ కుటుంబము, ఇంతమంది నీ ఇరుగు పొరుగు వారు నాశనం అయిపోతుండే. ఇప్పుడు తాగుబోతులు కనబడతలేరా మీకు? తిరుగుబోతులు కనబడతలేరా? ఆడంగి వారు కనబడతలేరా? పురుషులు కనబడతలేరా? ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు చెప్పాలి? వాళ్ళందరూ దేవుని రాజ్యం పోరని అంటుండ్రు, వాళ్ళకి తెలియదు. మరి నీకు తెలుసు కదా. తెలిసిన నువ్వు దేవుని ఆత్మ ఉన్నాడా? ఇప్పుడు దేవుని లౌకిక ఆత్మ ఉందా? పంపబడిన ఆత్మలు నీ లోపల పనిచేస్తున్నాయా? పంపబడిన ఆత్మలు పనిచేస్తున్నాయా? నువ్వు నిజంగా దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ ఊరుకొనివాడు, నిన్ను కూర్చొనివాడు. వెళ్ళు, వాళ్ళతో చెప్పు. ఒక శబ్దం వినబడుతుంది, అంతటా అందరూ మారు మనసు పొందవలను. చెప్పాలి, అంతటా అందరూ మారు మనసు. ఆ శబ్దం ఈరోజు ఎవరో కాదు, దేవుని ఆత్మ శబ్దమే. ఏ శబ్దం అది? దేవుని ఆత్మశబ్దం. ఈరోజు ఆ ఆత్మశబ్దము నీ లోపల పరిశుద్ధాత్మలో నా దగ్గర రావు ప్రభా, నా హృదయంలోకి రండి ప్రభాని పిలుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి ఊరికే కూర్చుంటాడు. ఆత్మ ఏం చెప్తాడు? సంగములతో చెప్తాడు. ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు. అలాగనే ఇక్కడ మనం సంఘాలకే కాదు, ఇక్కడ యేసుప్రభువు ఎక్కడ వచ్చిండు? చీకట్లో ఉన్న వారికి. ఎక్కడికి చెప్పాలి? ఇంకెక్కడికైనా మరణాంధకారంలో కూర్చున్న వారికి యేసుప్రభువు వారే దిగిండి అక్కడికి. చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలో మరణ ఛాయలలో కూర్చుని ఉన్న వారికి వెలుగు తెచ్చును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లుగా ఇలాగూ జరిగెను. ఆమేన్. ఇలా ఇప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు
ప్రకటింప మొదలు పెట్టిన స్తోత్రం కలగను కాక. అక్కడ కింద 17 వచనంలో ఉంటుంది, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక. ఏమంట? పరలోక రాజ్యం ఏమైంది? సమీపించి ఉన్నది గనుక. వస్తుంది. ఇప్పుడు కూడా అదే మాట మనం చెప్తున్నాం, వస్తుంది. రాబోతున్న రాజ్యం నీ కొరకే. మరి ఇదెందుకు? ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే తోటలో ఉండడానికి. కొన్ని రోజులు ఇక్కడ ఉండు. ప్రపంచంలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది వరకు అపవాది మోసం చేసి మగవాళ్ళ నాడలను చేసేస్తుంది. దొంగతనం ఎక్కువైతుంది, మోసం ఎక్కువైతుంది, మరణం ఎక్కువైతుంది, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ మెల్లగా మనకు చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడు ఇవన్నీ? నేను నిన్ను పంపించింది ఊరికే కాదు, వాళ్ళందరినీ సరిచేయనికే. అంతే. వాళ్ళకి చెప్పు, ఊరికే కూర్చోవడం కాదు నువ్వు. ఈరోజు ఎంతమంది పిల్లలు డ్రగ్స్కి బాగానే అవుతున్నారు, మత్తుల పాలవుతున్నారు. ఇది మత్తులో ఉన్నవారు బయటకు వచ్చును కాక. డ్రగ్స్కి బాగానే వస్తున్నారు పిల్లలు, క్రైస్తవుల పిల్లలు కూడా. నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి కాదు, కొన్ని భయంకరమైన ఫోన్లు వస్తాయి. నా బిడ్డ చెప్తింటలేదు, నా కుమారు చెప్తింటలేదు. ఆ మత్తుకు అలవాటు అయినాక ఎలా వింటాడు? ఆ నెత్తిలో ఏం తిరుగుతుందో చెప్తున్నాడు అని అంటాడు. ఆ పిల్ల ఏం చెప్తుంది, ఏం తిన్నాడు? ఆ పిల్లకి మెల్లగా మత్తు అలవాటు చేస్తే ఏమర్థమవుతుంది? పద్నాలుగేళ్ళు లేదు పిల్ల, 15 ఏళ్ళు లేదు పిల్ల, చెప్తే మాట వింటలేదు అంటారు. బానిసలు అయిపోతుండ్రు. అపవాది మొత్తం మత్తుకు బానిసలు చేస్తుంది. నీకు విడిపించడానికి చేత కాకపోతే నోర్ముయి, గమనం కూర్చో. విడిపించే వాళ్ళు వెళ్తుండనే నా మౌనంగా కూర్చో. నీకు చేతనైతే యవ్వనస్తులను విడిపించు, లేవనెత్తు. కొంతమందికి అయినా మారు మనసు గురించి చెప్పు, లేదంటే కూర్చుండి ప్రార్థన చేయండి. దేవా వాళ్ళకి రక్షణ వచ్చును కాక, మారు మనసు వచ్చును కాక. చెప్పండి, ఏమనాలి? చెప్పాలి, ఏం కావాలి? వాళ్ళ కొరకు ఉపవాస ప్రార్థన చేయి, కన్నీళ్ళు కార్చు. ఇక్కడ ఏమన్నాడు? నా దగ్గరికి రాకుండా ద్రాక్షరసం ఆగిపోతుంది, నా పంట పాడైపోతుంది. మంటపమునకు బలిపీఠానికి మధ్యలో పరిచర్య చేస్తున్న వాళ్ళరా కన్నీళ్ళు కార్చండి, ఏడవండ్రి. ఏమని ఏడవాలంటే యేసయ్యనే ఏడ్చిండు. పరలోకంలోకి వెళ్ళక ముందుకే యేసు ప్రభు వారే భూమి ఆకాశానికి సిలువలో కూడా ఏడ్చిండు. ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, క్షమించు అని తండ్రి అని. భూమి మీద ఉన్న రోజులు ఏడ్చిండు జనముల గురించి. ఆయన కన్నీళ్ళు కాస్తే ఆయన రక్తమే చెమట మొత్తం అంతా రక్తంగా మారిపోయింది. ఇప్పుడు కూడా నా పిల్లలు, నేను భూమి మీద పంపించిన పిల్లలు, దాని నుండి ఎందుకు ఏడవాలి అని అంటే, ఏదో అన్నం ఎక్కువ కాదు. దేవుడు రాజ్యంలోకి రాకుండా తన పిల్లలను, ఆయన పిల్లలు నాశనం అయిపోతుంటే ఆయన ఏడుస్తున్నాడు. నిజంగా నా గురించి మీరు నిలబడతా అనుకుంటారా? నా గురించి మంటపం మీద నిలబడ్డట్టయితే, నా గురించి నిజంగా నువ్వు నా సేవ అనుకుంటే నువ్వు ఏడు, ప్రార్థన చెయ్యి. నిజంగా సేవ చేస్తాను నువ్వు అనుకుంటే, నేను సేవకుణ్ణి అని ఒక నిజంగా గర్వం ఉంటే నువ్వు ప్రార్థించు. అనేక సేవకులు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తారు? ఆయన మోకరించిండు, నువ్వు కూడా మోకరించు. ఆయన కన్నీళ్ళు కార్చిండు, నువ్వు కూడా కార్చు. అందుకనే ఊరు మంచిదే కానీ ఊటలన్నీ
ఉప్పు వేసిన వెంటనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతకు వస్తుంది. ఆ ఉప్పు ఏడికెళ్ళి ఇవ్వాలి ప్రభు నువ్వు అనుకునేమో, ఆ ఉప్పు నువ్వే, ఆ ఉప్పు నువ్వే. అందరు చెప్పండి ఎట్లున్నాలే. నీ మాట తీరు ఉప్పులాగా ఉంటే టేస్ట్ దగ్గరికి అందరు వస్తారు. సుర్రమని మాట కూడా వేస్తావు. ఉప్పు కాదు, కారం కొట్టినట్టు ఒక మాట వేసిపోయినాడే, నిన్ను చూస్తే దగ్గరికి కూడా రాబోదు కాదు. అంతేనా? నీవు ఒక ఉప్పులాగా కొంతమంది దగ్గరికి వెళ్ళు. నాశనం అయిపోతున్న బ్రతుకును నువ్వు అక్కడ వెళ్ళంగానే వాళ్ళ జీవితం టేస్ట్ అయిపోవును గాక. చెప్పాలి ఎట్లాగా అయిపోవాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 13వ వచనం చెప్తాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు కాదు అది. అంటే ఈ ఉప్పు ఎడికి, అన్ని ఉప్పులేమో సముద్రంలోకి వెళ్ళి వస్తానంటారు, కానీ ఈ ఉప్పు ఎడికెళ్ళి వచ్చింది, పరలోకంకి వెళ్ళి వచ్చింది. చెప్పాలి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అది చెప్పాలి. ఇప్పుడు మనం ఎడికెళ్ళి వచ్చినాము. అసలైన ఉప్పు ఏడుంది? చాలామంది ఉప్పు ఏడు ఉంటానంటే సముద్రంలో ఉంటానంటారు. నువ్వు నీ చేయి తీసినట్లు పెట్టుకో. అది పర్లేదు, మీ చేయి తీసినట్లు పెట్టండి. కొంచెం సేపు ఫ్యాన్ కింద ఫ్యాన్ బంద్ చేసి చూడు, ఫ్యాన్ బంద్ చేసి చూడు. కొంచెం తలుపులు వేసుకొని లోపల కూర్చో. ఒక్క 10 నిమిషాల తర్వాత నీ చేయి నాకు ఏమవుతుంది? ఉప్పు ఆడుందా ఈడుందా? ఉప్పు ఏడుంది చెప్పాలి గట్టిగా. లేకపోతే మీ పిల్లల్ని కొద్దిసేపు చెమటకు పెట్టినాక వాళ్ళని వెళ్ళి ముద్దాడండి. ఉప్పు ఉప్పు అని అంటారు. అనరా? చెప్పాలి. అంటే ఉప్పు ఎక్కడుంది ఇప్పుడు? ఆ మాట అబద్ధమా? ఇప్పుడు మీరు లోకానికి ఏమైనారు? ఉప్పై ఉన్నారు. ఇది అబద్ధం అంటారేమో అని తెలిసి అందరికీ టేస్ట్ చూపిస్తుండు. నీ బట్టల మీద ఎండాకాలం చూడాలి, అంత ఉప్పే వాడుతుంది. స్పష్టంగా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అందుకని నువ్వు నీ జీవితము ఇతరులకు కొద్ది మందికైనా, ఒక్క వ్యక్తికైనా, ఇద్దరికైనా, ముగ్గురికైనా, 10 మందికైనా ఒక టేస్ట్గా మారును గాక. చెప్పండి గట్టిగా. మీరు లోకానికి ఏమాలు? అబ్బా యేసుప్రభు మాట్లాడదా, అబ్బా ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతుంటే ఇంకా వినుబుద్ధి అవుతుంది అని యేసుప్రభు వారి గురించి జనులు చెప్పుకున్నారట. అర్థమైంది? ఈరోజు మీరు కూడా కొంతమందితో మీరు మాట్లాడితే ఏది అలై బలై మాటలు వద్దు. వాళ్ళ జీవితంలో ఉన్న ఎన్ని వేసినా టేస్ట్ వస్తలేదు అని అనుకుంటున్నారు. అంత చేసినా టేస్ట్ వస్తలేదు కదా. నువ్వు వెళ్ళంగానే వాళ్ళ జీవితంలో ఒక మధురమైన వాసన వచ్చును గాక. నువ్వు కొంతమందికన్నా టేస్ట్ అయిపోవాలి. ఆయన వెలుగు, చీకట్లో ఉన్న వారికి ఆయన ఏమైపోయాడు? వెలుగు. ఇక్కడ కింద ఒక మాట ఏమంటుండు 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చూడండి, ఇక్కడనేమో ఆయన వెలిగిండు, ఆయన అడుగు పెట్టగానే చీకట్లో ఉన్న వారికి వెలుగు వచ్చింది. ఇప్పుడు అదే వెలుగు నువ్వు వెళ్ళిన చోట్ల రాబోతుంది. చెప్పాలి. ఇక్కడ ఊకే వెలుగున్న చోట్ల వెలుగొద్దు, వెలుగు లేని చోట్ల. చెప్పాలి ఏ చోట్ల? ఎక్కడ చీకటి ఉందో చూచు. నీకు నచ్చిన చోటుకు వెళ్ళి నువ్వు వెలుగుతున్నాను అనుకుంటే కుదరదు. ఎక్కడ చీకటి ఉందో చూడు, ఎక్కడ ఏ పప్పులో ఉప్పు లేదో చూడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు నువ్వు చూడాలి,
నువ్వు వెళ్తే ఉప్పు, నువ్వు వెళ్తే వెలుగు. చెప్పలేము. వెలుగుచున్న జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని. వెలుగుచున్న జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై. రోగులకే ఔషధం, రోగులకే ఔషధం, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా. గట్టిగా తీర్చవా. మెన్, నువ్వు ఇలాగ ఆయన కొరకు చేస్తే ఆయన వారసులు ఎవరు కాదు, నువ్వే, నేనే. ఆయన కొడుకు. ఇప్పుడు అదే చెప్పి నువ్వు కూడా దేవుని రాజ్యం పనిలో నువ్వు కూడా ఉండబోతున్నావు. ఆయన పనిలో నువ్వు కూడా ఉండాలి. దేవుని రాజ్యం సమీపించింది. యేసు ప్రభువారు ఎలాగ నడిచిండో అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తుండు. మనం కూడా అలాగనే నడవడానికి ప్రయత్నించాలి, నడవడానికి ముందుకు సాగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం వాళ్ళని చూసి వాడు తాగుబోతాడు రా, వాంతడు తిరుగుతున్నాడు. ఆ తాగుబోతాడు దగ్గరికి పోయినప్పుడే వీడు కూడా మంచిగా అయిపోతాడు. ఆమెన్. వాడు పాపాత్కుడు, వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతుండ్రు. ఆ పాపాత్కుడు చీకట్లో ఉన్నాడు. నువ్వు వెళ్తే అక్కడ చీకటి కాదు, వెలుగు రాబోతుంది. ఈయనకేమో వాళ్ళు మంచాలు కాదు కదా, వాళ్ళు పాపాత్కులు కదా అనేసి అందరు చూస్తున్నారు. కానీ యేసయ్య ఎలాంటి వాళ్ళ ఇంటి దగ్గర పోయిండు? పాపులతోనూ సుంకర్లతోనూ భోజనం చేస్తాడు. ఏంది ఈయన? ఎవరితో చేస్తున్నాడు? ఈయన పాపాత్కులతో భోజనం చేస్తున్నాడు. నువ్వు పుణ్యాత్కుడు, నువ్వు మంచులతో చెయ్యి. ఎవరు? అందరు చాలామంది ఇప్పటికి కూడా పేర్లు పెడతారు. నాకు కూడా పెడతారు, మస్తు పెడతారు. పోయి గాళ్ళింటికి పోతున్నావు. నువ్వు మంచోడి కదా, నువ్వు మంచోళ్ళ ఇంటికి కూడా ఉంటావు. స్తోత్రం కలుగును. ఎవరింటికి? పనికి మానవుల ఇంటికి పోతాడు. చీకటి ఎక్కడుందో అక్కడికే ప్రభు తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎక్కడ భయంకరమైన కంపు ఉందో కంపు చోట్లకే దేవుడు నిలుచుకుపోతాడు. మనుషుల మాటలు ఆలోచన చేయకు. వాళ్ళ జీవితాన్ని చక్కబెట్టడానికి దేవుడు నిన్ను ఉప్పులాగా మార్చి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎట్లా? ఉప్పులాగా మార్చి తీసుకొని పోతాడు. ఈ సిస్టర్ గాడికి పోతుంది ఏంది? అక్కడ పోతేనే ఆమె జీవితం బాగుపడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది బ్రతుకు బాగుపడాలంటే కొంతమందిని దేవుడు ఉప్పులాగా చేసి తీసుకొని పోతాడు. ఎట్లా చేసి? ప్రపంచంలో మనుషులందరినీ ఎట్లా చేసిండు? అబ్బా, ఆయన పోలికలతోనంట. ఆమేన్. కొంచెం గట్టి చెప్తాం. అందుకని మీరు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని కూడా చూడండి. ఈ ఉపవాస ప్రార్థనలో అడగండి, యేసయ్యా మరి నేను ఎలాంటి ఉప్పుగా మారాలి, నేను ఎలాంటి వెలుగులాగా మారాలి, నేను ఎట్లా చేయాలి, నేనేం చేయాలి, నా వంతు పనేంది? ఆ రాజ్యానికి వారసత్వంగా మనం వెళ్ళడానికి, ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఏమేమి ఉండొద్దు. ఇప్పుడు చెప్పినాం కదా, మంచి ద్రాక్ష తోట, మంచి వనం వేస్తే కొన్ని పనికిరాని విత్తనాలు కూడా లేవడ్డాయి. ఏ విత్తనాలు? అప్పుడప్పుడు మంచి పంటలు ఏమొస్తాయి, కొన్ని ఏమొస్తాయి, గడ్డి కూడా ఉంటుంది. తీసేయాలా? వద్దు, ఉంటేనే తీయకు, కొన్ని రోజులు ఉండని, తీసే టైం వస్తుంది. ఇప్పుడు ఇది లాగితే దాంతోపాటు ఇంకోటి పోతుంది. అది కాదు, టైం వస్తుంది. నేనే వాటిని లాగేస్తా కానీ మెల్లగా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న దాన్ని మెల్లమెల్లగా నువ్వు వెళ్ళి ఒక్కొక్క దాన్ని నువ్వు లాగబోను కాక. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు
అర్థమైందని కూర్చోవద్దు, ప్రార్థన చేయాలి. ఈ అంశాల గురించి ప్రార్థిద్దాం. ఇప్పుడు ఈరోజు ప్రతిరోజు ఒక్కొక్క అంశం గురించి ప్రార్థిస్తాను కదా, ఈరోజు ఈ అంశం గురించి ప్రార్థిద్దాం.